మీ పేరు? మునమ్మ. నా దగ్గర ఎందుకు వచ్చినారు? ఏ ట్రీట్మెంట్ కోసం వచ్చినారు? కాళ్ళు నొప్పి కోసం వచ్చినాం. ఎక్కడ నడుములో నొప్పి ఉండేనా? ఇక్కడ నుంచి సార్, ఇక్కడ నుంచి ఇక్కడ నడుము నుంచి కాలు మొత్తం ఉండే. ఓకే. డాక్టర్లు ఏం చెప్పినారు? అదే ఎంఆర్ఐ స్కానింగ్ తీపిమని చెప్పినారు సార్. తీపించిన తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది మీకు? ఇట్లా 4 సంవత్సరాలు అవుతుంది సార్. మీరు నడిసే వాళ్ళ బాగా? ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది సార్. అసలు నడసలేను ఎక్కువ. కొంత దూరం పోయే లోపల కాలంతా తిమ్మిరయ్యి ఇంకా బర్రవంత అయ్యి ఇంకా ఎక్కువ నరం అంతా లాగేది కింద నుండి పై వరకు సార్. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది మీది. 3 సిట్టింగ్స్ హిజామా ట్రీట్మెంట్ చేసినాము. ఎలా ఉంది? అప్పుడు ఫస్ట్ ఉన్నట్ల నొప్పి అయితే లేదు సార్. ఆ నొప్పి అంతా తగ్గిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే నొప్పి సార్. ఓకే. నడవగలుగుతున్నారా? బాగా నడుస్తున్నా సార్. నడిచేదైతే బాగానే నడుస్తున్నా సార్. ఇబ్బంది ఏం లేదు నడసనీకే. ఓకే. ఇట్లా కూర్చుంటే ఇది ఒక్కటే నొప్పి తీసుకుంటా. అదే చూడు సార్. తిమ్మిర్లు ఉన్నాయా కాళ్ళకి? లేదు సార్, తిమ్మిరి లేదు సార్. ముందు ఉండే. ఇంత ముందు ఉండే కొద్దిసేపు అంత దూరం నడిచే లోపల తిమ్మిరి వస్తుంది సార్. ఇప్పుడేం తిమ్మిరి అసలు ఏం లేదు సార్. ఓకే. ఈ ట్రీట్మెంట్ ఏమైనా నొప్పిగా ఉందా? ఏం లేదా? పెట్టేటప్పుడు మామూలు సార్, నొప్పి లేకుండా ఎట్లుంటుంది సార్. ఏదన్నా కానీ అది ఉంటేనే కదా సార్ తెలిసేది. ఓకే. సరే సరే. మీకు ఎలా అనిపించింది ట్రీట్మెంట్? ఇక్కడ పెట్టినప్పుడు అయితే బాధ అనిపించింది సార్. ఇవి బాధ కాదు, బాగా ఈ ట్రీట్మెంట్ మొత్తం మీకు బాగా అనిపించిందా లేదా? బాగా ఇప్పటికైతే నొప్పి తగ్గింది కాబట్టి బాగా అనిపించింది సార్. ఇది ఒక్కటే తగ్గిపోతే ఇంకా ఎప్పటికీ అసలు నిన్ను మర్చిపోలేము. ఎప్పటికీ సార్. అయితే మీకు కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది అనమాట. దానివల్ల నొప్పి వస్తుంది. సో కిడ్నీకి ట్రీట్మెంట్ ఇస్తాం లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం అయితే వచ్చినారో నా దగ్గర, ఆ ఎముకలకి నరంకి ప్రెస్ చేస్తుందని వచ్చినారో అది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మీకు కిడ్నీది ఉంది. కిడ్నీది కూడా చేద్దాం. సరే. ఓకే.